మహారాష్ట్రలో బీజేపీ కూటమే ఉంది అధికారంలో. అక్కడ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ కొడుకు మీద ల్యాండ్ ఇర్రెగ్యులారిటీస్ భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినాయని ఆరోపణలు వచ్చినాయి. వస్తే అధికారంలో ఉన్నా కానీ వాటిని తట్టుకోవడం, తమాయించుకోవడం అజిత్ పవార్ వల్ల కావట్లా. ఎప్పుడైనా అరెస్ట్ జరగచ్చు అజిత్ పవార్ కొడుకుది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో. అంటే అధికారం వేరు, దర్యాప్తు సంస్థలు వేరు, నిజాలు నిగ్గు తేలాల్సిందే అనే స్పిరిట్ అక్కడ బతికున్నట్లు లెక్క. అంతే కదా మనతో పోలిస్తే. ఇక మన పక్కన కర్ణాటక ఉంటుంది. కర్ణాటకలో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ దశాబ్దాల తరబడి ఉంటాయి. లోకాయుక్త ఉంటుంది అక్కడ సిస్టమ్. ఆ లోకాయుక్తకి పళ్ళు గోర్లు చాలా బలంగా ఉంటాయి. రాజకీయ అధికారాన్ని లెక్క చేయదు. బీజేపీ మూల విరాట్గా దశాబ్దాల పాటు ఉన్న యడ్యూరప్ప లాంటి వాళ్ళు లోకాయుక్త దెబ్బకి పదవులు వదులుకోవాల్సిన సిచ్యువేషన్ కర్ణాటకలో వచ్చింది. మరి అధికారంలో ఉండి మేనేజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చుగా. ఎందుకు ఇచ్చుకోలేకపోయాడు? ఎందుకంటే అక్కడ సిస్టమ్ ఉంది, న్యాయం నిలబడింది. అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద కూడా ఏ ఆరోపణలన్నా వస్తే పదవి ఉంటుందో ఊడుతుందో అని తల్ల పట్టుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అక్కడ. అంటే మహారాష్ట్రలో అయినా, కర్ణాటకలో అయినా, మిగతా ఏ రాష్ట్రంలో అయినా వ్యవస్థలకి స్వతంత్రత ఉంది, ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయి, డెమోక్రటిక్ స్పిరిట్ ఉంది. మరి మన దగ్గర అధికారంలో ఉన్న వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చుకుంటే అవును ఇది రాజకీయంగా బనాయించిన కేసు అని కొందరు సమర్థించేందుకు, బాగాలు కొట్టేందుకు, చిడతలు వాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం. అసలు మన దేశంలో రాజకీయ జోక్యం లేకుండా కేసులు పెడతారా రాజకీయ నాయకుల మీద? బోఫోర్స్ లో రాజకీయం లేదా? రాజకీయ నాయకుల మీద ఉండే అక్రమాస్తుల కేసులో రాజకీయం ఉండదా? వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. అందులో రాజకీయం ఉండదా? ఎందులో ఉండదు రాజకీయం? అన్నిట్లోనూ ఉంటుంది. బట్ దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ సిస్టమ్ టు రిజాల్వ్ ఇట్ కదా. కోర్టులు కదా అది డిటర్మైన్ చేసి నిర్ధారించాల్సింది. రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకునే వ్యవస్థ అది కదా. నేరుగా ప్రభుత్వాలే దర్యాప్తు సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేసి క్లీన్ చిట్ తెచ్చుకుంటే గనక ఇలా ఉండేదా మన దేశం ఇన్నేళ్లుగా? చాలా మందికి తెలుసో లేదో ప్రధానిగా ఉండగా పివి ఆయన మీద వచ్చిన ఆరోపణలకి కోర్టుకి హాజరవుతూ ఉండేవాళ్ళు. జేఎంఎం బ్రైబరీ లాంటి కేసులో. మరి ఆయనే కదా అధికారంలో ఉన్నాడు, క్లీన్ చిట్ ఇచ్చుకుని ఉండొచ్చుగా. రాజకీయ ప్రేరేపితం కదా అది కేసు. ఎందుకు చేయలే అట్లా? ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే వాటిని సమర్థించేందుకు 100లో 20 మందో 30 మందో ఇప్పటికీ ఏకపక్షంగా అడ్డగోలుగా మాట్లాడడం చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు మీద, మన ఆలోచనల మీద, నిష్పాక్షికత అనే సబ్జెక్ట్ మీద మనమే బండలేసుకుంటాము అడ్డగోలు వాదంతో, బుద్ధి లేనితనంతో అని అనిపిస్తాము.